అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. ఈ భోగి రోజున కట్టె పొంగల్ని ఈ విధంగా తయారు చేసుకోండి. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. మృదువుగా ఉడికి మెత్తగా చాలా రుచిగా ఉంది. నెయ్యి వాసన గుమగుమలాడిపోతుంది. దీనికోసం ఒక ప్యాన్లో నెయ్యి వేసుకోండి. అలాగే ఒక కప్పు కొలతగా తీసుకొని ఒక కప్పు పెసరపప్పు వేయించుకొని అది కొద్దిగా వేగిన తర్వాత అదే కప్పుతోటి బియ్యాన్ని కూడా కడిగి శుభ్రంగా అది కూడా ఒక 2 నిమిషాలు వేయించుకోండి. అందులో 4 కప్పుల నీరు పోసి కొద్దిగా ఉప్పు వేసి బాగా మెత్తగా ఉడికించుకోండి. ఉడికిన తర్వాత దాన్ని గంటెతోటి బాగా మెదపడం మాత్రం మర్చిపోకండి. బాగా మెదిపి మళ్ళీ ఇంకొక 2 గ్లాసులు నీరు పోసుకొని వేడి నీరు పోసుకొని బాగా కలుపుతూ ఉండండి. ఎంత బాగా కలిపితే అంత బాగా రుచి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఒక ప్యాన్లో నెయ్యి వేసుకొని అందులో జీలకర్ర, మిరియాలు, అలాగే కొద్దిగా జీడిపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా రుచికి సరిపడా పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం ముక్కలు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసి ఉడికిన పొంగల్లో వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. వేడి పొంగలి రెడీ. ఈ భోగి మీ అందరి జీవితాలలో భోగభాగ్యాలను తీసుకురావాలని కోరుకుంటూ మీ సురేఖ టేస్టీ ట్రీట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి.